నా పేరు వేడుకొండలు. సాయి తత్వం నుంచి వస్తున్నాను. మన విశ్వ గురువులైన పితామహ పత్రిజీ గురువు గారికి ఆత్మ ప్రణామాలు చెప్పుకుంటూ, మన గురువు అయిన వంశీ మాస్టర్ గారికి, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రేమ్ కుమార్ గారికి ఆత్మ ప్రమాణాలు చెప్పుకుంటూ స్టార్ట్ చేసుకుంటున్నాను. నేను ధ్యానంలోకి ఎట్లా వచ్చాననే దాని గురించి చెప్తున్నాను. నేను ధ్యానం గురించి అసలు నమ్మేవాడిని కాదు. మా మిస్సెస్ సాయి తపోవనానికి వెళ్ళి ధ్యానం గురించి అందరూ చెప్తూ అక్కడ సేవ చేసుకుంటూ ఉండేది. నేను ధ్యానం గురించి అసలు చెప్పేవాడినే కాదు. అసలు ధ్యానాన్ని గురించి కూడా అసలు అక్కడ పోయేవాడిని కూడా కాదు. మా మిస్సెస్ అక్కడికి పోతూ సేవ చేసుకుంటూ ఉండేది. నేను ఒక చిన్న రైతుని మామూలుగా వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడిని. ఒకరోజు నైట్ 12 గంటలకి 24 hours కడుపులో నొప్పి వచ్చింది. నాకు ఎంత విపరీతమైన నొప్పి వచ్చిందంటే ఆ నొప్పికి తట్టుకోలేక హాస్పిటల్కి వెళ్ళాము. వెళితే డాక్టర్లు ఏం చెప్పారంటే ఎమర్జెన్సీగా స్కానింగ్ తీసి ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేయాలంటే మీద పండేసి కనీసం ఒక 30 సెలైన్లు ఎక్కించుంటారు, ఇంజక్షన్లు కానీ సెలైన్లు కానీ. ఆ బాధకి తట్టుకోలేక మా మిస్సెస్ అప్పుడే చెప్పింది, నువ్వు ధ్యానం చేయి, నీకు ఏం కాదు, నయమైపోతుంది. మామూలుగా వంశీ సార్ చెప్పాడు ధ్యానం చేయమని, నువ్వు చెయ్యి అని చెప్పాను అన్నది. నేను అప్పుడే బెడ్ మీద ఫస్ట్ టైం ధ్యానం చేయటం, బెడ్ మీద కూర్చున్నాను. నాకు ఈ బాధ కంటే కూడా ధ్యానం చేయటమే, వాళ్ళు చెప్పిన మాటలు తగ్గదనే నమ్మకంతోనే ధ్యానం చేయటమే మంచిది అనిపించింది. ధ్యానం చేశాను, ఒక 1/2 hour చేశాను. ధ్యానం చేసిన కానీ కొంచెం నొప్పి తగ్గుతా వచ్చింది. 3 రోజులు గడిచిపోయింది. అప్పటికే వాళ్ళు ఎక్స్రే తీసి ఆపరేషన్ చేయాలన్నారు తెల్లారి. మా మిస్సెస్కి ఏం చెప్పారంటే, ఏడుకొండను తీసుకొని వచ్చి సాయి తపోవనంలో ధ్యానం చేయించు 2 రోజులు, తర్వాత నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్దు అని చెప్పి అన్నాడు అంటే వంశీ సారు. సరేనని చెప్పేసి నాకు వచ్చి చెప్పారు. నేనేమంటే సార్కి మేము మా మిస్సెస్ ఇద్దరం వెళ్ళాము. మామూలుగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళి ధ్యానం చేసుకున్నాము తపోవనంలోని. వాళ్ళు ఏమంటే తెల్లారి ఆపరేషన్ చేయాలి, మీరు ఇప్పుడు వెళ్తామంటున్నారు, ఏమైనా ప్రాబ్లం అయితే మా కాడికి ఇంక రాకూడదు, మీకు ఏమైనా ప్రాబ్లం అయినా కూడా మా హాస్పిటల్ పేరు చెప్పకూడదు అని చెప్పని గట్టిగా సార్ చెప్పాడు. కానీ మేము సార్ని ఒప్పించి ఆయన్ని రిక్వెస్ట్ చేసి వెళ్ళాము. ఇంటికి వెళ్ళి డిశ్చార్జ్ ఇంటికి వెళ్ళాము. వెళ్ళి మామూలుగా తపోవనంలో నైట్ 12 గంటలకి కూర్చున్నాను, ధ్యానంలో కూర్చున్నాను. నైట్ 12 గంటలకి, ఉదయం మామూలుగా గంట అట్లా చేసేది. నైట్ 12 గంటలకు కూర్చున్నాను. నైట్ 12 గంటలకు కూర్చుంటే ఉదయం 7 గంటలకు లేసాను. ఉదయంకి 7 గంటలకి అదేవిధంగా 3 రోజులు చేశాను. 3 రోజులు చేసి 3వ రోజు మళ్ళీ మామూలుగా మా మిస్సెస్కి చెప్పాను, ఇట్లా కొంచెం నొప్పి వస్తుందని చెప్పంగానే మా మిస్సెస్ భయపడిన తర్వాత మళ్ళీ ధ్యానంలో కూర్చొని బాబాని అడిగింది. అడిగితే బాబా ఏం చెప్పాడంటే, నీకు అంత డౌట్ అయితే స్కానింగ్ తీపించుకొని వచ్చి కనపడు నాకు తపోవనం కాడికి అంటే ధ్యానంలో ఆ విధంగా చెప్పాడనమాట. సరేనని చెప్పేసి మేము తెల్లారి ఉదయాన్నే స్కానింగ్ తీపించుకునేదానికి హాస్పిటల్కి వెళ్ళాము. సార్ అసలు మమ్మల్ని అమ్మిడికి రానివ్వలేదు. మామూలుగా మేము చెప్పిన మాట వినలేదు, ఏమైనా ప్రాబ్లం అయితే ఎవరు దానికి రెస్పాన్స్, మీరు ధ్యానం అంటారు, అది అంటారు, ఇది అంటారు, ఈ రోజుల్లో ఈ మూఢనమ్మకాలు ఎట్లా అని చెప్పి చాలా కేర్లెస్గా మమ్మల్ని అమ్మిడికి రానియలేదు. మేము చాలా వరకు అతన్ని బతిలాడి స్కానింగ్ తీపించుకొని వచ్చిన తర్వాత కనపడమన్నాడు. ఆమె స్కానింగ్ తీపించుకొని వచ్చాము. వచ్చిన తర్వాత అసలు డాక్టరే ఆశ్చర్యపోయాడు, అసలు ఈ 3 రోజుల్లో ఏం జరిగింది. స్కానింగ్ తీపించుకునే ముందు అసలు డాక్టర్ కాడ ఆపరేషన్ చేయాలన్నప్పుడు అప్పుడు స్కానింగ్ తీస్తే కడుపులో పుండుంది, మామూలుగా బ్లడ్ పడుతుంది, బాత్రూమ్స్కి వెళ్తే బ్లడ్ పడుతుంది, ఆపరేషన్ చేయాలి తెల్లారి. ఆ స్టేజ్లో నేను వెళ్ళాను హాస్పిటల్కి. ఆ నుంచి డిశ్చార్జ్ కూడా తపోవనానికి వెళ్ళాను. వెళ్తే అసలు ఆ డాక్టర్ ఆశ్చర్యపోయాడు, అసలు ఈ 3 రోజులు ఏం జరిగింది, ఈ 3 రోజుల్లో ఏడన్నా నాటు వైద్యానికి తిన్నావా, లేకపోతే ఏమన్నా మంచి హాస్పిటల్ చూపించుకొని వచ్చి నా కాడికి వచ్చావా అని చెప్పని అడిగాడు. నేను లేదు సార్, మేము మెడిటేషన్ చేసుకుంటాము, మా వంశీ సార్ ఈ విధంగా చెప్పాడు, తపోవనంలో 3 రోజులు ధ్యానం చేసి తర్వాత తీసుకెళ్ళమని. ఈ విధంగా ధ్యానం చేసి అప్పుడు వచ్చాను సార్ అని అంటే, అసలు మెడిసిన్ కూడా రాయలేదు, అసలు ఆ పుండు అనేదే లేదు, అసలు దాని గురించి మీరు మర్చిపోండి, అసలు మీకు ఏ ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఇంటికి వెళ్ళండి అని చెప్పాను అన్నాడు. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ఏఎంసీ ఛానల్ వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.